ఒకప్పుడు మహిళలంటే వంటింటి కుందేళ్లుగా కేవలం ఇంటికే పరిమితమనే భావన ఉండేది. కానీ నేడు ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా సాగుతోందా అంటే లేదనే చెప్పాలి. ఒకవైపు అద్భుతమైన విజయాలు, మరోవైపు వెన్నాడుతున్న సామాజిక సమస్యలు. వీటన్నింటినీ అధిగమిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న నేటి మహిళలపై రాజ్ న్యూస్ తెలుగు అందిస్తున్న ప్రత్యేక కథనమే ఇది. సమాజం ఎంత ఆధునీకరణ వైపు పయనిస్తున్నా మహిళల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పనిచేసే చోట లైంగిక వేధింపులు, సమాన పనికి అసమాన వేతనం, ఇంటి బాధ్యతలతో పాటు కెరియర్ను సమన్వయం చేసుకోవడంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, నమ్మిన వారి నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు నేటి మహిళ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. భద్రత లేని వాతావరణం, సైబర్ క్రైమ్స్ వంటి సవాళ్లు వారి ప్రగతికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. కానీ కొంతమంది వనితలు వారికి ఎదురవుతున్న సమస్యలను చూసి వెనుకడుగు వేయటం లేదు. ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా చేసుకొని పోరాడుతున్నారు. చట్టాలపై అవగాహన పెంచుకుంటూ, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, తమను తాము మలుచుకుంటూ సమాజంలో తామేమిటో నిరూపించుకుంటున్నారు. కార్పొరేట్ రంగం నుండి అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి చోట మహిళల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. గృహిణిగా ఉంటూనే ఇంటి నుండే వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అదేవిధంగా కొందరు ఆటో డ్రైవర్లుగా, మరికొందరు రోజువారీ కూలీలుగా పనిచేస్తుంటే, ఇంకొందరు వారి వారి స్వశక్తితో ఏదో ఒక పని చేస్తూ సమాజంలో రాణిస్తూ బ్రతుకు బండిని లాగుతున్నారు. తిరుపతిలో కొందరు మహిళలు ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో వేడి నీళ్లకు చన్నీళ్లకు తోడు అన్న చందంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కుటుంబాన్ని పోషిస్తున్నారు. తిరుపతిలో ఈ మహిళా ఆటో డ్రైవర్లు ఒక సురక్షిత బ్రాండ్గా మారిపోయారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, విద్యార్థులు వీరి ఆటోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ భయం ఉండదు, మితిమీరిన వేగము ఉండదు, మర్యాదపూర్వకమైన ప్రవర్తన వీరి ప్రత్యేకత. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సైతం ఈ మహిళా సారథులను ఆశ్రయిస్తున్నారు. తిరుపతిలో సుమారు 200 మందికి పైగా మహిళలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వీరికి స్టాండ్ల వద్ద ప్రత్యేక కేటాయింపులు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రాయితీతో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తే పెట్రోల్ భారంతో కుంగిపోతున్న వీరి బతుకులు మరింత మెరుగుపడతాయని వీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా పేరు వనితావాణి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ ఆటో ఫీల్డ్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, నేను ఇంట్లో చాలా బాధలు ఫేస్ చేశాను. మా హస్బెండ్ ఫుల్గా తాగి సైకోగా ప్రవర్తిస్తూ నన్ను చంపేయాలని గొంతు కోసి ఈదుల్లో వచ్చి పడిపోయేంతగా స్టేజ్కి వచ్చేసాను. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. ఆ స్టేజ్లో ఆటో తీసుకొని నడిపించుకోవాలని చెప్పి యూనియన్ వాళ్ళు వచ్చి నాకు అండగా నిలబడి వాళ్ళు నేర్పించి ఆటో తీసిచ్చి పెట్టారు. అప్పటికి కూడా ఇద్దరు బిడ్డల్ని, చిన్న పిల్లల్ని కూడా ఆ పక్కొకరిని ఈ పక్కొకరిని కూర్చోబెట్టుకొని ఆటో తోలిన రోజులు కూడా ఉన్నాయి. నేను 2 పూటలు మానేసి నా బిడ్డలకి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అన్నము. ఈ ఆటో తీసుకొని తోలుకుని దానివల్ల నా బిడ్డల్ని ఈరోజు నేను కాన్వెంట్లో చదివిస్తున్నా, లక్షలు పెట్టి ఈ ఆటో తోలి. కాబట్టి నాకెంతో ఆనందంగా ఉంది ఈ ఫీల్డ్కి రావడం కూడా. అలాగే నాకు ఏ సమస్యలు వచ్చినా బయట యూనియన్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు అందరూ. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఫీల్డ్. నా పేరు ప్రమీల. రేపు మన మహిళా దినోత్సవం, అందుని బట్టి మీకు అందరికీ మహిళల తరఫున మా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు ఆటో తోలుతున్నామంటే మనం ఎన్నో కష్టాల నుంచి మనం బయటకు వచ్చాం. ఏ కష్టాలు అంటే ఇంట్లో భర్త తెచ్చే సంపాదన చాలని జీవితంతో పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లలను చదివించుకోలేక, తెచ్చించోట అప్పు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒక యూనియన్ అంటే ఏఐటీసీ యూనియన్ ద్వారా మనం ఆటోలు నేర్చుకొని, మాకు ఆటోలు నేర్పించి, ఆటోలు తీయించి, లైసెన్స్ కూడా మాకు దగ్గర లైసెన్స్ తీయించి మాకెంతో ఉపయోగకరంగా మాకు చేశారు. నా పేరు వనితావాణి. అందరికీ